హాయ్ వెల్కమ్ టు దార్ ఫర్ యూ. ఈరోజు మరొక కొత్త వీడియో అయితే వచ్చేసాను. ఈసారి కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ అనే మూవీతో వచ్చేసాడు. గ్లిమ్స్ అయితే వదిలేరు అనమాట. ఆ గ్లిమ్స్ ని చూసి ఎలా ఉందో చెప్పుకుందాం. చాట్లో ఎల్లరికూ నమస్కారం. తమిళ కన్నడ అబ్బో ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చాడు అనుకుంటా. చిల్లరగా అబ్బో కోడిగుడ్డు అబ్బా సరే 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 అబ్బా ముందు ఎట్ట కూడా పోయొచ్చా. హ్యాపీ బర్త్డే. బర్త్డే గ్లిమ్స్ అనమాట. ఏంది సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు. మన ఇద్దరు ప్రేమ గుడిసిపోయినా పర్లా, ప్రేమ మాత్రం బాగుండదు. కిరణ్ అబ్బవరం బాగుంది భయ్య. చాలా బాగుంది. చాలా ఫన్నీగా అండ్ ఎంటర్టైన్మెంట్ కనిపించింది. కాకపోతే ఏంటంటే కిరణ్ అబ్బవరం కొంచెం మరి చిన్న స్కేల్ మూవీస్ కాకుండా అట్లా తీసాడు కదా, అట్లా కొంచెం పెద్ద పెద్ద మూవీస్ చేసుకుంటూ వెళ్తే బాగుండదు అనుకుంటా. ఇట్లాంటివి కూడా బెటరే, కాకపోతే జస్ట్ ఫర్ ఏదో తీసాడు నవ్వుకోవచ్చు అనమాట కాసేపు. తన లైఫ్ ఉపయోగపడాలంటే కొంచెం పెద్ద స్కేల్ మూవీస్ తీసుకోవాల్సిందే, పెద్ద పెద్ద మూవీస్ చేయాల్సిందే, పెద్ద జోనర్స్ చేయాలి ముందు. ఇప్పుడు అంటే కిరణ్ అబ్బవరం చేసిన మూవీస్ అన్నిట్లో పెద్ద జోనర్ ఉన్నది అదే, కాబట్టి కొంచెం అది యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుంది కాబట్టి అది బాగా 100 crores కూడా దాటినట్టు ఉన్నది. అయితే ఇట్లాగే పెద్ద పెద్ద మూవీస్ తీసుకుంటూ వెళ్తే కొంచెం వాళ్ళకి కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, వాళ్ళ కెరియర్ మీద కూడా. TFIలో ఇప్పుడు రవితేజ ఒకడు, కిరణ్ అబ్బవరం ఒకడు, వీళ్ళంతా ఏదో కొత్త డైరెక్టర్లకి ఇస్తున్నారనమాట. అది కూడా మంచిదే. అప్పుడప్పుడు పాత డైరెక్టర్లకి ఇచ్చి వాళ్ళ దగ్గర కొంచెం మంచి జోనర్ని పట్టుకొని చేస్తే ఇంకొంచెం బాగా హిట్ అవుతాయి అనిపిస్తుంది. హిట్ కూడా అవుతాయి. పెద్దోళ్ళు ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆ డైరెక్టర్లతో చేస్తే కన్ఫామ్ గా హిట్లు అయితే అవుతాయి. అట్లాంటి ట్రై చేయాలని కోరుకుంటూ, ఈ కే ర్యాంప్ అనేది అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా చూడకపోతే చూసేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.